భారత్ మరియు శ్రీలంక మహిళల జట్ల మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ రోజు జరగబోయే మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన చూస్తుంది. మరోవైపు వరుస ఓటములతో సతమతమవుతున్న శ్రీలంక ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఆశిస్తుంది. మరి ఈ మ్యాచ్కు సంబంధించిన పూర్తి వివరాలు, పిచ్ రిపోర్ట్ మరియు తుది జట్ల అంచనాలు ఈ వీడియోలో చూద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. మొదటి 2 మ్యాచ్ల్లో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ మన అమ్మాయిలు అదరగొట్టారు. శ్రీలంక బ్యాటర్లు కనీసం 130 పరుగులు కూడా చేయలేకపోతున్నారు. ముఖ్యంగా శ్రీలంక జట్టు ఇప్పుడు ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. అంటే కొత్త ప్లేయర్స్ రావడం, సీనియర్స్ ఫామ్లో లేకపోవడం ఆ టీం చాలా ఒత్తిడిలో ఉంది. టీమిండియా విషయానికి వస్తే జోమియో రోడ్రిగ్స్ సూపర్ ఫామ్లో ఉంది. ఫస్ట్ మ్యాచ్లో 69 రన్స్, సెకండ్ మ్యాచ్లో క్విక్గా 26 రన్స్ చేసి మిడిల్ ఆర్డర్కు బలం చేకూర్చింది. కొత్త బౌలర్ వైష్ణవి శర్మ కూడా సెకండ్ టీ20లో 2 వికెట్లు తీసి ఇంప్రెస్ చేసింది. ఈ మ్యాచ్ కేరళలోని తిరువనంతపురంలో ఉన్న గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఈ గ్రౌండ్లో ఇదే తొలి మహిళా ఇంటర్నేషనల్ మ్యాచ్ కావడం విశేషం. సాధారణంగా ఇక్కడ బౌలర్లకు సహకారం ఉంటుంది. కానీ లాస్ట్ టైం ఇక్కడ జరిగిన మెన్స్ మ్యాచ్లో టీమిండియా 235 రన్స్ చేసింది. సో బ్యాటర్లు కుదురుకుంటే భారీ స్కోరు సాధ్యమే. సాయంత్రం వేళ మబ్బులు ఉండే ఛాన్స్ ఉంది, కానీ వర్షం పడే అవకాశం చాలా తక్కువ. ఇక టీం న్యూస్ చూస్తే టీమిండియా స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ ఫిట్గా ఉంది. ఆమె ఈ మ్యాచ్కి అందుబాటులో ఉంటుందని కోచ్ అమోల్ ముజదార్ తెలిపారు. జోమియో రోడ్రిగ్స్ ప్రాక్టీస్ మిస్ అయినప్పటికీ ఆమె ఆడే ఛాన్స్ ఉంది. శ్రీలంక టీంలో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదు. చమీరా ఆటపట్టి కెప్టెన్సీలో సేమ్ టీం బరిలోకి దిగవచ్చు. మ్యాచ్కు ముందు కొన్ని ఇంట్రెస్టింగ్ రికార్డ్స్ చూద్దాం. దీప్తి శర్మ మరో 2 వికెట్లు తీస్తే టీ20లో 150 వికెట్లు పూర్తి చేసుకుంటుంది. అలాగే ఇంకొక 4 వికెట్లు తీస్తే ఉమెన్ టీ20 హిస్టరీలోనే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా రికార్డు సృష్టిస్తుంది. స్మృతి మందాన, షఫాలి వర్మ ఉమెన్స్ టీ20లో అత్యంత విజయవంతమైన పార్ట్నర్షిప్గా కొనసాగుతున్నారు. షఫాలి వర్మ ఇప్పటికే 8 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకుంది. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్ తర్వాతి స్థానం ఆమెదే. మరి ఈ మ్యాచ్లో భారత్ గెలిచి సిరీస్ను కైవసం చేసుకుంటుందా? దీప్తి శర్మ రికార్డును బ్రేక్ చేస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.